2 moles of alkyl halide. Sunda? Okay. 2 moles of alkyl halide lo so like this here Rx plus 2 moles of sodium again Rx. చూడండి we are taking 2 moles of alkyl halide. 2 moles of alkyl halide and the solvent is a dry ether. ఇక్కడ ఈథర్ కాంపౌండ్ తీసుకోవాలి, వాటర్ కాదు ఈథర్. అది కూడా డ్రైగా ఉండాలి, మళ్ళీ వెట్ కాదు. ఏమైందన్నాం ఇప్పుడు ఇలా ఇస్తే ఇయర్ హాలోజన్ ఈ సోడియం మెటల్, ఇవి రెండు కలిపి దేనిగా రిలీజ్ అవుతాయి? NaX గా రిలీజ్ అవుతాయి. 2NaX. ఆ తర్వాత మనం అనుకున్నాం ఇయర్ ఆర్ యూ విల్ గెట్ RR. దీని ఏమన్నాం? సిమెట్రికల్ ఆల్కేన్. ఎస్టర్డే రాశాను, సిమెట్రికల్ ఆల్కేన్ ఓన్లీ గుడ్ ఈల్డ్, అన్సిమెట్రికల్ కూడా వస్తాయి బట్ ఈల్డ్ ఈజ్ నాట్ గుడ్ అనుకున్నాం. సో RR ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వుడ్స్ రియాక్షన్ లో RR ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇక్కడ R గ్రూప్ అనేది నేను ఇథైల్ క్లోరైడ్, 2 కార్బన్ ఉంటే ఏంటి నాన్న? ఇథైల్ కదా. ఇథైల్ క్లోరైడ్ ప్లస్ 2 moles of sodium. Again here also you have to take ethyl chloride only. Here ethyl chloride, here also ethyl chloride, 2 moles. Then what is the solvent here? Dry ether. Solvent ఏంటి నాన్న? డ్రై ఈథర్. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏం తీసేయండి చెప్పండి మీరే. చెప్పండి. ఇయర్ 2 moles ఆఫ్ NaCl రిమూవ్ చేస్తాం. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? ఇథైల్ గ్రూప్. చూడండి జాగ్రత్త. ఇయర్ ఆల్సో ఇథైల్, ఇక్కడ ఉన్న గ్రూప్ ఎవరు? ఇథైలే. ఇప్పుడు ఈ రెండు ఇథైల్ గ్రూప్ ని కనెక్ట్ చేయాలి, కపుల్ చేయాలి, బాండింగ్ రాయాలి రెండింటి మధ్యలో కదా. ఇక్కడ ఏదైతే ఆర్ అనేది ఇథైల్ గ్రూప్, ఇక్కడ కూడా R అనేది ఇథైల్ గ్రూప్. పైన రాసాం కదా, ఏం రావాలి? RR. వచ్చే ప్రోడక్ట్ ఎవరు? RR. సో ఇప్పుడు ఈ ఆర్ కంబైండ్. R అంటే ఎవరు నాన్న? ఇక్కడ ఇథైల్ గ్రూప్. ఇంకొక R ఎవరు? ఇథైల్ గ్రూప్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏంటి? న్యూ బాండ్. దిస్ ఈజ్ వాట్ ద ప్రోడక్ట్ హియర్? N-butane is the product, major. Okay, not only that, ఇంకా అదర్ ప్రోడక్ట్ విల్ గెట్. ఈ R ఉందిగా, ఒక R దేనిగా ఫామ్ అయింది? RH, ఆలికేన్ గా ఫామ్ అయింది. ఒక R ఉంది, ఇంకొక R గ్రూప్ ఏమైంది అంటే ఆలికీన్ గా ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఏం ఫామ్ అయింది నాన్న? ఇక్కడ RR. ఇక్కడేం ఫామ్ అయింది? RH. ఇక్కడేం ఫామ్ అయింది? R కి ఆలికీన్. ఏం ఫామ్ అయింది? ఒక R కి వెళ్ళి ఆలికీన్. బట్ ఈ రెండెవరు? మైనర్ ప్రోడక్ట్. ఈ రెండెవరు? మైనర్. మరి ఏది? RR అనేది మనకు మేజర్. రేపు ఎగ్జామ్ లో వుడ్స్ రియాక్షన్ లో మేజర్ ప్రోడక్ట్ సింగిల్ ఆన్సర్ అంటే ఏం చేయాలి? ఈ RR తీసుకోవాలి మీరు.
పాసిబిలిటీ అంటే ఏం చేయాలి? ఆర్ఆర్ తీసుకోవాలి, ఆర్హెచ్ తీసుకోవాలి, అలికీన్ కూడా తీసుకోవాలి. పాసిబిలిటీ అంటే ఇవన్నీ తీసుకోవాలి నాన్న. మోర్ దాన్ వన్ ఆప్షన్ వస్తే సింగిల్ ఆన్సర్. వుడ్స్ రియాక్షన్ ప్రోడక్ట్ అంటే ఆర్ఆర్ మాత్రమే. నేను క్లియర్ గా చెప్తున్నా, ఎట్లా క్వశ్చన్ వస్తుంది కూడా డిఫరెంట్ వేలు అడుగుతారు. ఆర్ఆర్ మేజర్, సరేనా? మరి ఇది ఎలా వస్తుంది? విల్ సీ ద మెకానిజం. మనము మెకానిజం చూస్తే గానీ అవి రావడానికి కారణం ఏంటి? మెకానిజం ఫస్ట్ ఇయర్ ఇథైల్ క్లోరైడ్, ఓకేనా? here what is there here? sodium metal is there. sodium metal అంటే electropositive నానా, those gives electrons. sodium metal is there. ఈ సోడియం మెటల్ ఈ ఎలక్ట్రాన్ రిలీజ్ అయిన తర్వాత Na+ గా మారిపోతుంది. ఎప్పుడైతే Na+ ఉందో ఇక్కడ Cl రిలీజ్ అవుతుంది. ఈ Na+ తోటి ఈ Cl, then you will get immediately what answer? NaX వెళ్ళిపోయింది. ఇప్పుడు Cl మైనస్ రిలీజ్ అయితే ఇక్కడ ఏ చార్జ్ ఉంటుంది? ప్లస్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆరో సింబల్ ఉంది కదా, ఈ ఆరో సింబల్ వైపు మైనస్ రాయాలి, ఈ ఆరో సింబల్ బ్యాక్ ప్లస్ రాయాలి. ఆరో సింబల్ వైపు మైనస్ అంటే ఇక్కడ మైనస్, దీనికి బ్యాక్ అంటే ఇక్కడ ప్లస్ కార్బన్ కి. దట్స్ వై ఇమ్మీడియట్లీ విల్ గెట్ వాట్ ఇయర్? ఇథైల్ క్యాటయాన్ విల్ గెట్. ఇది అయితే ఇక్కడ ఎవరున్నారు? ఎలక్ట్రాన్ కూడా ఉంది కదా, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ క్యాటయాన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్. ఇమ్మీడియట్లీ వాట్ హ్యాపెండ్? హియర్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ హియర్. ఇక్కడ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ ఇక్కడ, ఈ ఎలక్ట్రాన్ కి ప్లస్ కి యాడ్ అయితే ఇది మైనస్, ఇది ప్లస్, న్యూట్రల్ అయిపోయి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది అనుకో, నౌ యూ విల్ గెట్ లైక్ దిస్. సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నదాన్ని ఏమన్నాం నాన్న? ఫ్రీ రాడికల్ అన్నాం కదా. ఇలా ఇథైల్ క్లోరైడ్ నుంచి వెళ్ళి సోడియం మెటల్ ఇచ్చినప్పుడు యూ విల్ గెట్ ఫ్రీ రాడికల్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటర్మీడియట్, ఫ్రీ రాడికల్ ఇంటర్మీడియట్, చాలా జాగ్రత్త, సరేనా? ఫస్ట్ మళ్ళీ ఇథైల్ క్లోరైడ్, సోడియం మెటల్. సోడియం మెటల్ ఎవరు? ఎలక్ట్రోపాజిటివ్. ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. నవ్ Na+. ఈ Na+ అనేది చార్జ్డ్ పార్టికల్. ఈ చార్జ్ ఉండడం వల్లతో Cl- తో రియాక్ట్ అవుతుంది. దట్స్ వై దట్ రిలీజెస్ యాజ్ వాట్? NaCl, NaX. NaCl వెళ్ళిపోతే ఇక్కడ కార్బన్ పైన ప్లస్, అదే రాశాను ప్లస్. మరి ఇక్కడ ఎలక్ట్రాన్ ఏర్పడింది కదా నాన్న, ఈ ఎలక్ట్రాన్ దీనికి యాడ్ అయింది, దెన్ విల్ గెట్ ఇథైల్ ఫ్రీ రాడికల్. ఏంటిది? ఇథైల్ ఫ్రీ రాడికల్. ఇలా నీకు ఇటువైపు ఇథైల్ ఫ్రీ రాడికలే, ఈ ఆర్ రెండు ఆర్లో ఏదైనా ఇథైల్ ఫ్రీ రాడికల్ వచ్చింది, రెండు వైపులో వచ్చింది నాన్న. సో ఇప్పుడు ఏమైంది? రెండు వైపులా ఈ రెండు వచ్చినాయి కదా. వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్ CH3 CH2 ఫ్రీ రాడికల్, ఇంకొక ఫ్రీ రాడికల్, ఛాన్సెస్ రాస్తున్నా. ఇలా రెండు ఫ్రీ రాడికల్ ఫామ్ అయినాయి నాన్న. క్లియర్ గా పైన క్లియర్ గా ఉంది, రెండు ఫ్రీ రాడికల్ ఫామ్ అయినాయి. ఇక్కడ ఒక ఫ్రీ రాడికల్. ఎప్పుడైతే సెంటర్ పైన సింగిల్ ఎలక్ట్రాన్ ఉందనుకో, అవి ఎవరు? హైలీ యాక్టివ్, హైలీ అన్స్టేబుల్. అవి రెండు జంట అవ్వడానికి ప్రయత్నిస్తాయి. రెండు ఒంటరిగా ఉన్నాయి కదా, ఒంటరిగా ఉన్నప్పుడు అవి జంట అవ్వడానికి ప్రయత్నిస్తాయి. కనుక వెంటనే ఈ సింగిల్ ఎలక్ట్రాన్, ఈ సింగిల్ ఎలక్ట్రాన్, ఈ రెండు కలిసిపోయి కార్బన్ కి కార్బన్ మధ్య న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ సింగిల్ ఎలక్ట్రాన్, ఈ సింగిల్ కార్బన్ బాండ్. దెన్ ఆన్సర్ నాన్న, హియర్ ఆన్సర్ CH3 CH2 CH2 CH3 N బ్యూటేన్ వచ్చింది నాన్న. క్లియర్ గా వాట్ ఇస్ అవర్ ఆన్సర్? చెక్ చేసుకోండి. ఇక్కడ రెండు ఇథైల్ గ్రూపుల మధ్య నేను రెడ్ సింబల్ తో రాస్తున్నా, న్యూ బాండ్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ వాట్ ఇయర్? N బ్యూటేన్. ఇది మేజర్ ప్రోడక్ట్. N బ్యూటేన్ మేజర్ నానా.
ఇవి కాకుండా ఇంకా ఏం పాసిబుల్ చూడండి. అయితే మళ్ళీ రెండింటిని మళ్ళీ రాసుకుంటా ఉన్నా. CH3 CH2 ఫ్రీ రాడికల్, ఇంకో ఛాన్స్ అలా కావచ్చు. ఇంకా ఛాన్స్ చూడండి, ఇలా రెండు, ఈ రెండు కప్పులు అయితేనేమో N-బ్యూటేన్ అన్న, రెండు ఇథైల్ గ్రూపులు కప్పులు అయితే, బోత్ ఇథైల్ గ్రూప్స్ కప్పులు అయితే N-బ్యూటేన్ మేజర్. అలా కాకుండా ఇక్కడ ఈ ఫ్రీ రాడికల్ ఉన్నప్పుడు జాగ్రత్త చూడండి, ఈ కార్బన్ హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ కిందికి, కార్బన్ హైడ్రోజన్ ఫ్రీ రాడికల్, ఈ కార్బన్ హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ కూడా హోమోలిటిక్ క్లీవేజ్, సింబాలిక్ ఆన్ ఫిష్ బుక్ మనం మాట్లాడుకున్నాం. ఇలా యారో లేదు, కంప్లీట్ గా యారో కాదు, హాఫ్ యారో ఫిష్ బుక్. అప్పుడు ఏమన్నాం, ఈ హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ గా ఈ కార్బన్ ఫ్రీ రాడికల్ అయింది. దట్స్ వై వాట్ హ్యాపెండ్, ఈ హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ ఫామ్ అయిందిగా, ఇగో ఇది ఇక్కడికి మైగ్రేట్ అవుతుంది. ఈ హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ ఈ కార్బన్ కి వస్తుంది. అప్పుడు ఏమైంది, హైడ్రోజన్ కి కార్బన్ మధ్య న్యూ బాండ్ ఏమైంది, ఆన్సర్ CH3. ఇక్కడ కూడా CH3 ఏం ఫామ్ అయింది, R కి హైడ్రోజన్ ఎక్స్ట్రా వచ్చింది, R గ్రూప్ కి ఈ హైడ్రోజన్ ఎక్స్ట్రా వచ్చింది, R గ్రూప్ కి హైడ్రోజన్ ఎక్స్ట్రా. ఇంకా ఏమైంది నాన్న ఛాన్స్, ఈ H వెళ్ళిపోయింది కదా, ఈ H వెళ్ళిపోతే ఇక్కడ ఫ్రీ రాడికల్ కదా, అంటే ఇలా ఫామ్ అయింది. ఇయర్ ఫ్రీ రాడికల్ నాన్న. కానీ పక్క పక్కన ఫ్రీ రాడికల్ ఉంటే వెంటనే ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయితే ఏంటి నాన్న, ఇక్కడ ఆలికిన్. సో ఇలా ఆలికిన్ ఫామ్ అయింది. ఈ రెండెవరు, మైనర్, ఈ రెండు మైనర్ ప్రోడక్ట్ నాన్న. ఇక్కడ ఏం జరిగింది, రిడాక్స్ రియాక్షన్, రిడక్షన్ ఉంది, ఆక్సిడేషన్ ఉంది నాన్న, రెండు ఉన్నాయి. ఇలా హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ రిలీజ్ అవ్వడాన్ని ఏమంటారు, ఆక్సిడేషన్. ఈ హైడ్రోజన్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది, దీనికి రిడక్షన్. ఇలా ఈ హైడ్రోజన్ వచ్చి యాడ్ అవ్వడాన్ని రిడక్షన్ రియాక్షన్ అన్నాం. ఇక్కడ ఈ హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది, జాగ్రత్త, ఈ హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది, దీన్ని ఆక్సిడేషన్. ఇది ఇథైలే, ఇది కూడా ఇథైలే, రెండు ఇథైలే నాన్న, రెండు సేమ్ ఉన్నాయి. ఒక ఇథైల్ ఏమో ఆక్సిడైజ్ అయితే ఇంకా ఇథైల్ రిడక్షన్ అవుతుంది. రెండు ఒకే దాంట్లో ఉంటే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అనాలి. రిడక్షన్ ఆక్సిడేషన్ ఒకే దగ్గర ఉంది. అయితే సిమిలర్ గ్రూప్ ఇథైలే ఆక్సిడైజ్ అయింది, ఇంకో ఇథైల్ రిడక్షన్ అయింది, రెండు సిమిలర్ గ్రూప్ అయినాయి. ఇలా సిమిలర్ గ్రూప్ అయితే దీన్ని ఆటో రిడాక్స్ రియాక్షన్ అంటాం మనం, ఆటో రిడాక్స్, లేక దీన్ని డిస్ప్రపోర్షనేషన్, ఆటో రిడాక్స్ రియాక్షన్ లేక నాన్న డిస్ప్రపోర్షనేషన్ అనాలి. రిడక్షనే, స్పెషల్ గా రిడక్షనే. రిడక్షన్ అంటే ఎవరు, ఒకే రియాక్షన్ లో ఆక్సిడేషన్ రిడక్షన్ ఉంటే దాన్ని రిడక్షన్ అంటాం, రిడాక్స్ రియాక్షన్ అనాలి. అయితే ఆ రిడాక్స్ రియాక్షన్ స్పెషల్ గా డిస్ప్రపోర్షన్ అంటే అన్నాం. ఎప్పుడు రిడక్షన్ అయ్యే గ్రూపు ఆక్సిడైజేషన్ అయ్యే గ్రూప్ రెండు సేమ్ అయితే, వేరు అయితే రిడాక్షన్ అంతే. కానీ ఆ రిడాక్స్ అయ్యేటి రెండు సేమ్ అయితే దాన్ని డిస్ప్రపోర్షనేషన్. ఈ డిస్ప్రపోర్షనేషన్ అవ్వడం వల్ల నాన్న మనకి RH ఆలికిన్ మైనర్ ప్రోడక్ట్ వచ్చినాయి. డిస్ప్రపోర్షనేషన్ అవ్వడం వల్ల ఇక్కడ RH గ్రూప్ ఆలికిన్ గ్రూప్ వచ్చింది, ఇది మైనర్. ఈ రెండు కప్పులు అవ్వడంతో వచ్చేది ఇది మేజర్, ఇది N-బ్యూటేన్ మేజర్. ఇది వుడ్స్ రియాక్షన్ లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, ఇంట్లో ఆల్కైల్ హాలైడ్ అనేది ప్రైమరీ అయితే ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అయితే ద ఈల్డ్ ఈజ్ గుడ్. ఒకవేళ ఆల్కైల్ హాలైడ్ టెరిషరీ అనుకో,
alkyl halide tertiary. So yield is not good. So yield is not good. టెరిషరీ ఆల్కైలైడ్ అయితే ఇక్కడ గుడ్ ఈల్డ్, ఈల్డ్ అంటే ప్రోడక్ట్ అని, ఈల్డ్ అంటే ప్రోడక్ట్, గుడ్ ఈల్డ్ రాదు. కనుక మనకి మోర్ ఇంపార్టెంట్ ఎవర్రా, ప్రైమరీ సెకండరీలో వుడ్స్ రియాక్షన్ లో ప్రైమరీ మోర్ ఇంపార్టెంట్ అని. ఏ ఆల్కైల్ హాలైడ్ ప్రైమరీ సెకండరీ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి, రియాక్షన్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి, నో డౌట్. కానీ ప్రైమరీ వచ్చినంత మేజర్ ప్రోడక్ట్ టెరిషరీలో రాదు. కనుక ఇక్కడ టెరిషరీ రియాక్షన్స్ ఆర్ లెస్ ఇంపార్టెంట్, టెరిషరీ రియాక్షన్స్ ఆర్ లెస్ ఇంపార్టెంట్, ప్రైమరీ సెకండరీ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, దట్ ఈస్ వుడ్స్ రియాక్షన్. మళ్ళీ ఒకసారి చూసుకోరి, ఇక్కడ ఇథైల్ క్లోరైడ్ 2 మోల్ తీసుకోవాలి. రేపు ఎగ్జామ్ లో 1 మోల్ ఇస్తారు, ఇలా ఇచ్చినా మనం 2 మోల్ తీసుకొని ఇక్కడ N-బ్యూటేన్ రాసుకో, RH రాసుకో. వాళ్ళకు 3 ప్రాజెక్ట్ ఉంటాయి. 3 ప్రాడక్ట్ లో N-బ్యూటేన్ మేజర్ రా, RR మేజర్ గుర్తుపెట్టుకోవాలి. హయ్యర్ ఆలికేన్ మేజర్, సిమెట్రికల్. నిన్న మీకు చెప్పిన ఏది సిమెట్రికల్ ఏది అన్సిమెట్రికల్, ఇక్కడ సిమెట్రికలే గుడ్ ఈల్డ్. సరేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 CH2 N-propyl chloride. Again 2 moles I am taking. ఇది నాన్న N-propyl chloride, here dry ether. ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్ ఏమైంది? ఇది ఎవరు? N-propyl chloride, ఇది కూడా N-propyl chloride. వచ్చే ప్రోడక్ట్ ఏంటి నాన్న? చెప్తారా? చెప్పండి. ఇది N-propyl chloride లో 6 గ్రూప్ ఇది తీసుకోవాలి. N-propyl chloride 6 గ్రూప్ ఇదిరా. ఎక్కడ క్లోరిన్ క్లీవ్ అయింది, బ్రోమిన్ అయోడిన్ క్లీవ్ అయిందో అక్కడే కప్లింగ్ రాయాలి. ఆ 2 కార్బన్లకే క్లోరిన్ క్లీవ్ అవుతుందిగా, ఆ కార్బన్ కి అటాచ్ చేయాలి, ఇంకా వేరే కార్బన్ కాదు. ఇప్పుడు నేను ఈ కార్బన్ కి అటాచ్ చేస్తాను కనుక వచ్చే ప్రోడక్ట్ చూడండి, 3 కార్బన్ CH3 ఇది ఒక R గ్రూప్. ఇంకొక R గ్రూప్ ఎవరు? CH2 ఇది ఒక R. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో న్యూ బాండ్ కదా, ఇగో ఈ రెండింటి మధ్యలో న్యూ బాండ్. టోటల్ ఎన్ని కార్బన్లు వచ్చినాయి? 6 కార్బన్. దట్స్ వై ప్రోడక్ట్ ఎవరు? N-హెక్సేన్. హెక్స్ అంటే ఏమన్నాం? 6 కార్బన్. సింగిల్ బాండ్ ఉంటే ఏమన్నాం? N-హెక్సేన్. అన్ని కార్బన్ స్ట్రైట్ లో ఉన్నాయి కనుక N-హెక్సేన్ అన్నాం. ఇది మేజర్. ఇది కాకుండా ఇంకేమొస్తుందని చెప్పిన RH. ఇగో ఇది R గ్రూప్ అంటే 3 కార్బన్. దీనికి H రాయాలిగా, ఎక్స్ట్రా H. ఇక్కడ CH3 అయింది, H ఎక్స్ట్రా అయింది. ఇంకా ఏమిటి? ఈ ఆలికిన్ నుంచి, దీని నుంచి ఆలికిన్ వస్తున్నాం. ఆలికిన్ ఇగో ఈ ఎండ్ కార్బన్ దగ్గర ఆలికిన్ రాశాను. క్లోరిన్ అటాక్ అయిన కార్బన్ కదా ఇది కదా. ఈ కార్బన్ కి H తీసేస్తాం. సో ఈ రెండింటి మధ్య ఆలికిన్. ఈ రెండు ఎవరు నానా? దీస్ 2 ఆర్ మైనర్. మేజర్ ప్రోడక్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మోర్ దాన్ 1 ఆప్షన్ వస్తే అన్ని ఆన్సర్ చేయాలి, సింగిల్ ఆన్సర్ వస్తే మేజర్. నీట్ వాళ్ళు కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీటులుగా చిన్న రియాక్షన్ ఇయర్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి మీరు. వుడ్స్ అంటే ఏదో ఒక మన బుక్ లో ఒకటే రియాక్షన్ ఉంటుంది, అది ఇథైల్ క్లోరైడ్, ఇక మనం అదే అనుకుంటాం. కాదు నాన్న,
సిమిలారిటీ ఎగ్జాంపుల్ రాసుకోవాలి. మీరు నిన్న పేపర్ చూసి ఉంటారు, బుక్ లో ఉన్న క్వశ్చన్ మెథడ్ అయ్యే ఉంటాయి కానీ ఎగ్జాంపుల్ వేరు వేరు ఉంటాయి. కనుక నేను రాసేటప్పుడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోండి, మంచి మార్కులు వస్తాయి కదా. సరేనా? ఇప్పుడు ఇథైల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఐసోప్రొపైల్ క్లోరైడ్ తీసుకుందాం. ఇక్కడ క్లోరిన్ బ్రోమిన్ ఎక్కడ ఉంది? మధ్యలో ఉంది, మిడిల్లో ఉంది నాన్న. రాసేటప్పుడు చూడండి, అయోడిన్ మిడిల్లో ఉంది. ఇంకొక ఐసోప్రొపైల్ తీసుకుందాం. ఓకేనా? ఈ రెండు ఐసోప్రొపైల్ రా, రెండు ఐసోప్రొపైల్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమైంది? ఇక్కడ ఏముండాలి? డ్రై ఈథర్, సాల్వెంట్ డ్రై ఈథర్ అన్న. ఇప్పుడు ఆన్సర్ క్లియర్ గా ఈ అయోడిన్ సోడియం మెటల్ అయోడిన్, ఈ రెండు వెళ్ళిపోతాయి. NaI 2 moles ఆఫ్ NaI రిమూవ్ అవుతుంది. 2 moles ఆఫ్ NaI రిమూవ్ అయిందిగా. మరి ఇక్కడ ఎవరు కపులింగ్? మధ్యలో కార్బన్ గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో కార్బన్. అంటే ఇంట్లో కన్వీనియంట్ కోసం రాస్తున్నా. CH3 ఇక్కడ CH3 నానా, ప్లస్ ఇంకో గ్రూప్ కూడా CH, ఇక్కడ CH3, ఇక్కడ కూడా CH3 నానా. ఇప్పుడు ఏమైంది? ఇది ఐసోప్రొపైల్ గ్రూప్, ఇది కూడా ఐసోప్రొపైల్. ఈ రెండు ఐసోప్రొపైల్ గ్రూప్స్. చెప్పండి నాన్న. ఇప్పుడు ఈ రెండు ఐసోప్రొపైల్ మధ్యలో కనెక్షన్, ఇది న్యూ బాండ్. రెండు ఐసోప్రొపైల్ మధ్య న్యూ బాండ్. దీన్ని ఏమంటారు? నెంబరింగ్ ఇస్తే 1 2 3 4. నేమ్ ఏం రాద్దాం? 2,3 డైమిథైల్ బ్యూటేన్. ఇది నేమ్, కంప్లీట్ నేమ్. ఇది మేజర్ ప్రోడక్ట్ రా, ఇదే మేజర్ నాన్న. ఓవర్. మరి ఇంకా ఏం ప్రోడక్ట్ వస్తాయన్నాం? RH కదా, R గ్రూప్ ఐసోప్రొపైల్. దీనికి ఏం రాయాలి మనము? H రాసుకోండి. ఆలికేన్ వచ్చింది, H రాసినాం, ఆలికేన్. ఇంకా ఏం పాసిబిలిటీ ఉంది? ఆలికిన్ పాసిబిలిటీ. ఇగో ఎండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఆలికిన్. రెండు నేను మార్కేషన్ క్లియర్ రాస్తున్నా, ఇది ఆలికిన్, ఇది ఆలికేన్. బట్ ఈ రెండెవరు నానా? మైనర్. పైన ఎగ్జాంపుల్లో రెండు చూడండి బై ప్రోడక్ట్స్ సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇదేమో N-హెక్సేన్ వస్తే ఇక్కడ ఎవరు? 2,3 డైమిథైల్ బ్యూటేన్ వచ్చింది. ఆన్సర్ తేడా ఉంది నానా. అంటే ఇచ్చే సబ్స్ట్రేట్ ఇంపార్టెంట్. మీకు ఇచ్చే సబ్స్ట్రేట్ ఎవరు? ఇక్కడ ఇచ్చింది ఐసోప్రొపైల్ క్లోరైడ్ ఇచ్చాను. ఈ రెండు ఐసోప్రొపైల్ క్లోరైడ్ అయితే ప్రోడక్ట్ 2,3 డైమిథైల్ బ్యూటేన్ రా. 2,3 డైమిథైల్ బ్యూటేన్ ఇస్ ద మేజర్ ప్రోడక్ట్. అండర్స్టూడ్? తర్వాత బై ప్రోడక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ ప్రోడక్ట్ అంటాం, ఎక్స్ట్రా వస్తే బై ప్రోడక్ట్. ఈ బై ప్రోడక్ట్ రెండు కూడా మైనర్ ప్రోడక్ట్ గుర్తుపెట్టుకోవాలి. మేజర్ మైనర్ క్లియర్ చదువుకోవాలి స్టూడెంట్స్. చదివేటప్పుడే క్లారిటీ ఉండాలి. ఇప్పుడు చదువుతాను సార్ తర్వాత అని కాకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక ఎగ్జాంపుల్ కాదు, మెనీ ఎగ్జాంపుల్ అంటే మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఐసోబ్యూటైల్ క్లోరైడ్ ఆర్ ఐసోబ్యూటైల్ బ్రోమైడ్, మీ ఇష్టం. ఇది బ్రోమిన్. ఇక్కడ ఎవరు? సోడియం మెటల్ ఉండాలి. వుడ్స్ రియాక్షన్. వుడ్స్ రియాక్షన్ అంటే సోడియం మెటల్ ఉండాలి నాన్న. సరేనా? సోడియం మెటల్ తీసుకున్నా నాన్న.
ఇప్పుడు చెప్పండి ఏవేవి కపుల్ అవుతాయి? ఈ కార్బన్ బ్రోమిన్ ఉన్న కార్బన్ రానా, ఈ బ్రోమిన్ ఉన్న కార్బను, ఈ బ్రోమిన్, ఈ రెండు కార్బన్లు కపుల్ అవుతాయి. మరి ఎవరిని తీసేద్దాం మనము? బిఆర్ ఎన్ఏ బిఆర్ తీసేయాలి. ఇక్కడ బిఆర్ ఎన్ఏ బిఆర్ తీసేస్తాం అంటే ఎవరు? 2 బిఆర్ రిమూవ్ చేసాం నాన్న. ఇప్పుడు ఈ కార్బన్ ఎండ్ కార్బన్ బిఆర్ కార్బన్, ఈ కార్బన్ కపుల్ అవుతాయి, అంతే కదా. సో ఇక్కడ ఐసోబ్యూటైల్ గ్రూప్, ఇంకొక ఐసోబ్యూటైల్ కూడా ఉంది, రెండు తీసుకోవాలన్న. ఆర్ఆర్, రెండు కూడా ఆర్ఆర్ నాన్న. ఐసోబ్యూటైల్ రా. ఎక్కడ బాండ్ ఫాము? ఈ రెండు కార్బన్ల మధ్య బాండ్. ఎండ్ కార్బన్ ఎక్కడుంటే అక్కనే, బిఆర్ ఎక్కడుంటే అక్కనే ఇలా వచ్చింది. ఇప్పుడు నెంబరింగ్ 1 2 3 4 5 6 నాన్న. ఎక్కడ? సెకండ్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. దట్స్ వై 2, 5 డైమిథైల్, టోటల్ 6 కార్బన్స్ ఉన్నాయి. హెక్సేన్ 2, 5 డైమిథైల్ హెక్సేన్ మేజర్. ఇదే మేజర్ ప్రోడక్ట్ వుడ్స్ రియాక్షన్ లో. ఇంకా ఏముంటాయి నాన్న? RH కదా. వాట్ ఇస్ ద ఆర్ గ్రూప్ హియర్? ఐసోబ్యూటైల్ గ్రూప్. వాట్ ఇస్ ద ఆర్ గ్రూప్ హియర్? ఐసోబ్యూటైల్ గ్రూప్. చెప్పండి. ఐసోబ్యూటైల్ అంటే వచ్చే ప్రోడక్ట్ ఇక్కడ ఐసోబ్యూటేన్. ఓన్లీ ఒక ఆర్ఏ. ఇది మైనర్ నాన్న ఐసోబ్యూటేన్. ఇంకా ఏం పాసిబిలిటీ ఉంటదిరా? అలికిన్ కదా, ఐసోబ్యూటీన్. ఐసోబ్యూటీన్ ఆలికిన్ ప్రోడక్ట్ నాన్న. ఇలా ఆలికిన్. ఈ రెండెవరు? ఈ రెండు బై ప్రోడక్ట్. ఈ రెండెవరు? మైనర్ కదా. ఆర్ఆర్ గ్రూప్ మేజర్ రా. ఆర్ఆర్ గ్రూప్ మేజర్. నేను రాసేవన్నీ వుడ్స్ రియాక్షన్ ఎగ్జాంపుల్సే. ఎక్కడ ఏది కపుల్ అవుతున్నాయి, ఏవి మైనర్ ప్రోడక్ట్, ఏవి మేజర్ క్లియర్ గా రాస్తున్నా నేను. ఏవి కట్ అవుతున్నాయి సింబల్స్ మీకు కలర్ తో, డిఫరెంట్ కలర్ తో చూపిస్తున్నా. ఏవి కట్ అవుతున్నాయి, ఇవేవి కొత్తగా వస్తున్నాయి. డిఫరెంట్ సింబల్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఎక్కడ బాండ్ ఫామ్ అవుతుంది అని. తేడా క్లియర్ గా ఉంది కదా. జాగ్రత్త. వుడ్స్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ మీకు, చాలా అంటే చాలా. ఓకే. నౌ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సైక్లో ఎగ్జైల్ గ్రూప్ నానా. cyclohexyl chloride 2 moles of Na. again nana cyclohexyl chloride రా. ఇది సరేనా? ఇప్పుడు చెప్పండి ఏమైంది? ఈ రెండు వెళ్ళిపోతాయి. NaCl కపుల్ అయ్యే కార్బన్ క్లోరిన్ కార్బన్. ఇది ఇక్కడ న్యూ బాండ్, దీనికి న్యూ బాండ్ వస్తుంది. NaCl cyclohexyl chloride నానా. ఇది కూడా ఎవరు? cyclohexyl chloride. ఇప్పుడు చెప్పండి ఈ రెండు వెళ్ళిపోతున్నాయిగా NaCl గా 2 moles. Now in between cyclohexyl group, here also cyclohexyl. రెండు cyclohexyl మధ్యలో న్యూ బాండ్, bicyclohexyl. ఇది మేజర్. bicyclohexyl అనేది మేజర్ నానా. ఇంకా ఏం పాసిబిలిటీ రా? ఈ ఆర్ గ్రూప్ ఉందిగా RH. ఇక్కడ H ఆలికేన్ సైక్లోహెక్సేన్. ఇంకా ఏం పాసిబిలిటీ నానా? దీని నుంచి ఆలికిన్.
ఆలికిన్ ఆలికిన్. సో ఈ రెండెవరు మైనర్, ఇది మేజర్ ఇది మైనర్. మొత్తం 3 ప్రోడక్ట్ వచ్చినాయి, గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఆర్ వచ్చింది, ఆర్హెచ్ వచ్చింది, ఆలికిన్ వచ్చింది. ఇలా వుడ్స్ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ ఆర్ గ్రూప్ తీసుకున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. ఎగ్జామ్ లో ప్రైమరీ సెకండరీ కండిషన్ ఇచ్చాను, ఏది గుడ్ ఈల్డ్ ఏది గుడ్ ఈల్డ్ కాదు అని ఇచ్చాను. మెకానిజం ఉంది, ఎలా డిస్ప్రపోర్షనేషన్ అవ్వడానికి మెకానిజం రాశాను. కప్లింగ్ ఎలా ఏ రియాక్షన్ ద్వారా అయితే రాసుకున్నాం కదా, వుడ్స్ రియాక్షన్. ఇలా నేను ఇది వేరుగా తీసుకున్నా, ఇది వేరు, రెండు వేరు వేరు. అలా కాకుండా రెండు ఒకే మాలిక్యుల్, రెండు హాలోజన్లు ఒకే దగ్గర ఉంటే దాన్ని ఇంటర్నల్ వుడ్స్ రియాక్షన్. రెండు హాలోజన్లు ఒకే కాంపౌండ్ లో ఉంటాయి, రెండు వేరు కాదు, 2 మోల్స్ కాదు, ఒకటే మోల్ లో 2 హాలోజన్ ఉంటాయి, దాన్ని ఇంటర్నల్ వుడ్స్ అంట. విత్ ఇన్ ద మాలిక్యుల్ లో జాగ్రత్త చూడండి. CH2 ఇక్కడ బిఆర్ నానా బిఆర్ రెండు ఒకే దాంట్లో ఉన్నాయి, అప్పుడు దాన్ని సోడియం డ్రై ఈథర్. ఇది కాకుండా ఇక్కడ మీరు జింక్ డస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇది కాకుండా మీరు మెగ్నీషియం డ్రై ఈథర్ కూడా తీసుకోవచ్చు. ఈ 3 ఏ రియేజెంట్ ఇచ్చిన ఒకటే ఆన్సర్ నానా. మరి ఇప్పుడు ఏమైంది ఆన్సర్? ఇక్కడ బిఆర్ తో ఎన్ఏ కదా వెళ్ళిపోయేది,